వెల్కమ్ టు యోఐటీవీ. అభివృద్ధి అంటే నీళ్లు, నిధులు, నియామకాలే. ప్రతి పార్టీ వీటినే హామీలుగా మలుచుకొని ఎన్నికల్లో ఓట్లను దండుకోవాలని చూస్తుంది. అయితే తెలంగాణలో మాత్రం ఎన్నికలు కాస్త డిఫరెంట్గా జరిగాయి. కాంగ్రెస్ను దాదాపుగా ప్రజలు మర్చిపోయారు అనుకున్న సమయంలో ప్రజల మద్దతుతోనే 2023 ఎన్నికల్లో భారీ మెజార్టీతో విజయం సాధించింది. 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్. ఆ పార్టీ నేతల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అధికారం అయితే వచ్చింది, కానీ తర్వాత ప్రభుత్వం ముందున్న టాస్క్ అధికారాన్ని నిలబెట్టుకోవడం. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటింది. మరి రేవంత్ సర్కార్ అధికారాన్ని నిలబెట్టుకుందా? ఈ ఏడాదిన్నర కాలంలో కాంగ్రెస్ సర్కార్ సాధించింది ఏంటి? కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల వాయిస్ ఏంటి? 6 గ్యారంటీలు పూర్తి స్థాయిలో అమలు చేయగలిగారా? లెక్కలు ఏం చెబుతున్నాయి? రేవంత్ సర్కార్ ఎక్కడ ఫెయిల్ అవుతుంది అనేది రాజకీయ చదరంగంలో తెలుసుకుందాం. 2023 నవంబర్ 30న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. డిసెంబర్ 3న ఓట్ల లెక్కింపు జరిగి ఫలితాలు వెలువడ్డాయి. ఇందులో వరుసగా 2 సార్లు విజయం సాధించి హ్యాట్రిక్ పై కన్నేసిన బీఆర్ఎస్ను ఓడించి మొదటిసారి కాంగ్రెస్ విజయం సాధించింది. కేసీఆర్తో ఢీ అంటే ఢీ అని కాంగ్రెస్ను అధికారంలోకి తీసుకొచ్చిన రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి దక్కింది. దీని వెనక కాంగ్రెస్ నాయకులు కృషి ఉంది. ఎన్నికలు ఏడాది సమయం ఉంది అన్న సమయంలో పార్టీ లీడర్లంతా కూడా అంతర్గత పోరును పక్కన పెట్టారు. అప్పుడు టీపీసీసీగా ఉన్న రేవంత్ రెడ్డి వెంట నడిచారు కూడా. రేవంత్ రెడ్డి ఒకవైపు అప్పుడు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ను ఎదిరించారు. ఎన్నోసార్లు హౌస్ అరెస్టులు కూడా అయ్యారు. అలాగే అప్పటి ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపి ప్రజల మద్దతు పొందడంలో సక్సెస్ అయ్యారు. ముఖ్యంగా కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ కుంగిపోవడం, రేవంత్ను ఇంట్లోకి వెళ్ళి మరీ అరెస్ట్ చేయడం వంటివి కాంగ్రెస్ విజయాన్ని అందించడంలో ముఖ్య పాత్ర పోషించాయి. ప్రజల మద్దతుతో పాటు ఎన్నికలకు ముందే బీఆర్ఎస్లో ఉన్న నేతలు కాంగ్రెస్లోకి వచ్చి వాళ్లకు టికెట్ ఇచ్చి గెలిపించుకున్నారు పార్టీ సీనియర్లు. అంతేకాదు వారికి మంత్రి పదవులు కూడా కట్టబెట్టారు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. అధికారంలోకి వచ్చారు. ఇక మిగిలింది పాలన, 6 గ్యారంటీల అమలు. ఇందులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేసిన పథకం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం. కాంగ్రెస్ విజయానికి మహిళా సాధికారిత దిశగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. మహాలక్ష్మి పథకంలో గృహిణులకు 2500 రూపాయలు ఆర్థిక సాయం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం ఉన్నాయి. ఇలా ఇచ్చిన మాట నిలబెట్టుకుని మహిళలకు మరింత దగ్గరైంది రేవంత్ సర్కార్. ప్రస్తుతం లక్షలాది మంది మహిళలు బస్సుల్లో డబ్బులు చెల్లించకుండానే ఉచిత ప్రయాణం చేస్తున్నారు. ఇది రేవంత్ సర్కార్ సాధించిన మొదటి విజయమే. గృహజ్యోతి పథకం పేద మధ్యతరగతి ప్రజలకు కరెంటు బిల్లు నుండి ఉపశమనం కలిగించేలా ఈ పథకాన్ని రూపొందించారు. 200 యూనిట్ల లోపు విద్యుత్ వినియోగించుకునేవారు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేదన్నమాట. ఈ పథకాన్ని కూడా అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోపే అమలు చేసింది రేవంత్ సర్కార్. ఇక రైతు రుణమాఫీ, ఈ హామీ పూర్తి స్థాయిలో అమలు కావాలంటే 30,000 కోట్లు అవసరం అవుతుందని ప్రభుత్వం భావించింది. కానీ ఇందుకోసం బడ్జెట్లో 26,000 కోట్లు మాత్రమే కేటాయించింది. ఇక అమలు విషయానికి వస్తే 2 లక్షల రూపాయల లోపు వ్యవసాయ రుణాలను మాఫీ చేసింది. అది కూడా మొదటి విడతలో 11,34,412 రైతుల ఖాతాల్లోకి 6,03,497 కోట్లు విడుదల చేసింది. ఇక రెండో విడతలో 64,823 మంది రైతుల ఖాతాల్లోకి 6,19,001 కోట్లు విడుదల చేసింది. ఇక మూడో విడత కింద 4,46,832 రైతుల ఖాతాల్లోకి 5,54,224 కోట్లు విడుదల చేసింది. ఇక చివరి విడతగా 3,13,897 రైతుల ఖాతాల్లోకి 2,747 కోట్ల రూపాయలను జమ చేసింది. అంటే ఇప్పటి వరకు మొత్తం 20,343 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. ఇక ఇందిరమ్మ ఇంటి పథకం కింద నియోజకవర్గానికి 3,500 ఇళ్లు చొప్పున మొదటి విడతలో 4,16,500 ఇళ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇటీవలే మంత్రి పొంగులేటి ఇంటి పత్రాలను అర్హులకు అందజేశారు. గర్భిణీలకు నెల నెల ఆర్థిక సాయంతో పాటు వైద్య సదుపాయాల అందుబాటు పెంచారు. గత ప్రభుత్వం రైతు బంధు పేరిట ఎకరాకు 10,000 రూపాయలు ఇస్తే
కాంగ్రెస్ ప్రభుత్వం 15,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చింది. అది కూడా ఎకరాకు రైతు భరోసా పేరుతో. మరి ఇప్పటి వరకు రైతు భరోసా అందిందా అంటే ఇప్పటి వరకు కేవలం 58.04 లక్షల మందికి 5,215.26 కోట్ల రైతు భరోసా మాత్రమే అందింది. ఇక రైతు కూలీలకు ఇస్తానన్న 12,000 ఆర్థిక సాయం కూడా అమలుకు నోచుకోవడం లేదు. ఇక ఎన్నికల్లో వడ్లకు 500 రూపాయల బోనస్ అందరికీ రావడం లేదు. పెన్షన్లను 2 నుండి 4,000 చేస్తానని, వికలాంగులకు 4,000 నుండి 6,000 చేస్తానని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇప్పటి వరకు ఈ హామీ అమలుకు నోచుకోలేదు. ఇలా రేవంత్ సర్కార్ 6 గ్యారెంటీల అమలులో అధిక శాతం అమలు చేసింది. ఇక కాంగ్రెస్ హయాంలో విద్యారంగం కొత్త పుంతలు తొక్కింది. ఉచిత ఇంటర్మీడియట్ విద్యతో పాటు ప్రభుత్వ విద్యాలయాల్లో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. అత్యాధునిక సాంకేతిక బోధన సేవలను ఉచితంగా అందించేందుకు 6 ప్రముఖ ఎన్జిఓలతో విద్యాశాఖ ఒప్పందాలు కుదుర్చుకుంది. యాక్సెప్ట్ ఫౌండేషన్, ప్రజ్వల ఫౌండేషన్, ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ, ఫైజామ్ ఫౌండేషన్, ఎడ్యుకేట్ గర్ల్స్ వంటి సంస్థలు 33 జిల్లాల పరిధిలో 5,000 ప్రైమరీ స్కూల్లో ఏఐ ఎడ్యుకేషన్ అందించనున్నాయి. ఇప్పటికే రాష్ట్ర విద్యా వ్యవస్థను సమగ్రంగా పునరుద్ధరించేందుకు విద్యా కమిషన్ను ఏర్పాటు చేశారు. అలాగే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ, సమీకృత గురుకులాల నిర్మాణం, సాంకేతిక విద్యా భాగస్వామ్యాలు, సాంకేతిక విద్యా కేంద్రాల స్థాపన వంటి ప్రణాళికలున్నాయి. ఇక రేవంత్ హయాంలో గణాంకాల ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల చేరికలో 8% వృద్ధి చెందింది. ప్రస్తుతం రాష్ట్రంలో 26,000 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా 60 లక్షలకు పైగా మంది విద్యార్థులు చదువుతున్నారు. పాలనలో పారదర్శకత, ప్రభుత్వ ఒప్పందాలు, నియామకాల ప్రక్రియల్లో పారదర్శకత కోసం జనవేదిక అనే కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ను ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టింది. జనవేదిక ప్రజల సమస్యలను గుర్తించి వాటిని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తుంది. ఇక 6 గ్యారెంటీలు, పాలనాపరమైనటువంటి మార్పుల వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అడుగు ముందే ఉంది. మరి ఇలా హామీ అమలుతోనే పూర్తి స్థాయిలో ప్రజాపాలన సాధ్యమా? రేవంత్ సర్కార్లో వైఫల్యాలు ఏంటి? ఏ అంశాల్లో ముందుకు వెళ్ళలేకపోతుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర విభజన తర్వాత మొదటిసారి అధికారంలోకి వచ్చిన పాలనలో మాత్రం వెనకడుగు వేయడం లేదు. ఇక మెజార్టీగా హామీలను నెరవేర్చింది, కానీ కొన్ని ప్రతిష్టాత్మక నిర్ణయాలు మాత్రం ప్రభుత్వ గ్రాఫ్ను తగ్గించాయి. ఇందులో ఒకటి హైడ్రా, మూసీ ప్రక్షాళన. రాజధాని హైదరాబాద్లో హైడ్రా, మూసీ ప్రక్షాళన వ్యవహారం కూడా రేవంత్ సర్కార్కు పెద్ద తలనొప్పిగా మారాయి. ఈ రెండు కేవలం పేదలను టార్గెట్ చేశాయనే అపవాదు వచ్చింది. మరీ ముఖ్యంగా మూసీ ప్రక్షాళన, సుందరీకరణ పేరిట పేదల ఇళ్లను కూల్చివేయడం, ఖాళీ చేయాలని ఒత్తిడి తేవడం ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చిపెట్టింది. హైడ్రా, మూసీ ప్రక్షాళన కారణంగా నిరాశ్రయులవుతున్నటువంటి పేదలు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై సీరియస్గా ఉన్నారు. ఇది అదునుగా ప్రతిపక్ష పార్టీలు ప్రభుత్వంపై విమర్శలు కూడా చేశారు. ఇక విద్యుత్తును అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. 17,162 మెగావాట్ల విద్యుత్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నెల ప్రభుత్వం అందిస్తుందని చెబుతున్నారు. 29 లక్షల పంపు సెట్లకు ఉచితంగా ఇచ్చే కరెంటుకు 12,500 కోట్లు చెల్లిస్తున్నామని చెబుతున్నారు. కానీ లెక్కలు మాత్రం వేరేగా ఉన్నాయి. సిటీల్లోనే కాదు, గత 3 నెలల నుంచి పల్లెల్లో కూడా కరెంటు ఉండడం లేదు అని రైతులు కూడా అంటున్నారు. అలాగే నివేదికల్లో కూడా వెల్లడైంది. ఇకపోతే ఉద్యోగాల భర్తీ, కాంగ్రెస్ గెలవడంలో విద్యార్థులది కీలక పాత్ర. ఎన్నికల ముందు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 1,00,000 ఉద్యోగాలను ప్రకటిస్తామని చెప్పింది. కానీ ఇప్పటి వరకు కేవలం శిశు సంక్షేమ శాఖలో 14,236 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలవుతుందని చెప్పింది. కానీ ఇప్పటి వరకు ఆ ఊసేలేదు. దీంతో 1,00,000 ఉద్యోగాలు ఎక్కడంటూ నిరుద్యోగులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఇకపోతే బీఆర్ఎస్ నేతలపై కేసులు కూడా కాంగ్రెస్కు మైనస్గా మారాయి. మొదటి నుంచి అవినీతి రహిత రాష్ట్రంగా చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పుకొస్తున్నారు. అలాగే అధికారంలోకి రాగానే బీఆర్ఎస్ హయాంలో జరిగిన అవినీతి భాగోతాన్ని బయట పెడతానన్నారు. ఇందులో ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం, ఫార్ములా ఈ కార్ రేసింగ్లలో అవినీతి జరిగిందని స్పెషల్గా విచారణ జరిపిస్తున్నారు. కాళేశ్వరం అవకతవకల కేసులో అయితే కేసీఆర్ విచారణకు వెళ్లారు. ఇదంతా కూడా రాజకీయ ప్రతీకారంగా ప్రజల్లోకి ఎక్కువగా వెళ్ళింది. అయితే అది తప్పని కాంగ్రెస్ నేతలు నిరూపించడంలో విఫలమయ్యారు. ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ పరిణామాలన్నింటినీ కూడా రేవంత్ రెడ్డి పరిపాలనపై ఎఫెక్ట్ చూపించాయి. ప్రజల్లో ఒకప్పుడు రేవంత్ అంటే ఫైర్ బ్రాండ్ అనే ఇమేజ్ ఉండేది.
అయితే ఆ ఫైర్ పాలనలో లేదని ప్రజలు అంటున్నారు. కొన్ని సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యారు. అలాగే అమలు చేసిన పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడాన్ని కూడా ఆయన సీరియస్గా తీసుకోలేకపోవడం ప్రజలకు ప్రభుత్వానికి మధ్య గ్యాప్ను పెంచింది. ఇప్పుడు ప్రజల్లోకి వెళ్ళి రేవంత్ పాలన ఎలా ఉంది అంటే ఏం చేస్తున్నాడని రివర్స్ ప్రశ్నలు వేస్తున్నారు. అయితే ఇక్కడ అందరం గమనించాల్సిన అంశాలు కూడా ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి టీపీసీసీ2 ముఖ్యమంత్రి అయ్యారు. పార్టీ అధికారంలోకి తీసుకుని వచ్చిన సత్తా ఉన్న నేతకు రాష్ట్రాన్ని అభివృద్ధి పదవిలో నడిపించడం పెద్ద కష్టమేమి కాదు. కానీ ప్రజల నాడి గుర్తించడంలో కాస్త ఆలస్యం చేశారు. ప్రభుత్వ హామీలే కాదు, ప్రజలకు ఏది అవసరమో అది ముందుగా చెయ్యాలని కాంగ్రెస్ సర్కార్ ఇప్పటికైనా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా 3.5 ఏళ్లు ప్రభుత్వమే పాలన చేస్తుంది కాబట్టి ఇప్పటికైనా ప్రతిపక్షాలకు అవకాశం ఇవ్వకుండా నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు, విద్యుత్ పరిశ్రమల కల్పన, ఉపాధి రంగాలను అభివృద్ధి చేయడంలో మరింత స్పీడ్ను పెంచాలి. అప్పుడే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో మరింత నమ్మకం పెరుగుతుంది, విశ్వాసం కూడా పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం కూడా లేదనుకోవాలి.